గడిచిన 4 అధ్యాయాల్లో శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానం యొక్క వైశిష్ట్యాన్ని, కర్మ యొక్క ప్రాముఖ్యాన్ని అర్జునుని ద్వారా ఈ లోకానికి తెలియజేశారు. అయితే ఇలా ఎన్ని విన్నప్పటికినో మనలో అనేకమైన సందేహాలు కలుగుతూనే ఉంటాయి కదూ. అలాంటి సంఘటనే అర్జునుని విషయంలోనూ ఉత్పన్నమైంది. మీకు గుర్తున్నట్లయితే కృష్ణ పరమాత్మ కర్మయోగాన్ని గూర్చి వివరిస్తున్నప్పుడు ఈ సృష్టిలో ఏ ఒక్కరికి కర్మలు చేయకుండా ఉండడం సాధ్యం కాదని, చివరకు జ్ఞానులు కూడా వారికి తగ్గ కర్మలను ఆచరించవలసి ఉంటుందని, ఫలాపేక్ష లేకుండా కర్మలను నిర్వహించమని బోధించాను. అయితే అదే కృష్ణ పరమాత్మ జ్ఞాన కర్మ సన్యాస యోగాన్ని గూర్చి వివరిస్తున్నప్పుడు ఆశ, స్వార్థం, కర్తృత్వ భావన లేకుండా చేసే ప్రతి కార్యము యజ్ఞమేనని, ఈ సమస్త కర్మలు చివరికి జ్ఞానంలోనే పరిపూర్ణమవుతాయని బోధించాను. అయితే ఇక్కడే అర్జునునికి ఓ సందేహం కలిగింది. అదేంటంటే అన్ని కర్మలు జ్ఞానంలో పరిపూర్ణమయ్యేటట్లయితే కర్మలను వదిలేసి సన్యసించడం మేలు కదా అని. ఇదే సందిగ్ధాన్ని అర్జునుడు శ్రీకృష్ణుని ముందు వ్యక్తపరిచెను. ఆ సందిగ్ధానికి సమాధానమే ఈ కర్మ సన్యాస యోగం. భగవద్గీతలోని 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగమునకు మీకు స్వాగతం. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్నే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు పల్కెను, ఓ కృష్ణ, నీవు ఒకసారేమో కర్మ సన్యాసమైన జ్ఞాన మార్గం గొప్పదంటావు, మరోసారేమో కర్మయోగం గొప్పదంటావు. అసలు ఈ రెండింటిలో ఏది నాకు శ్రేయస్కరమవుతుందో ఆ ఒక్కదానిని గురించే నిశ్చయముగా వివరింపుము అని అర్జునుడు కృష్ణునితో పల్కెను. శ్రీ భగవాన్ ఉవాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. శ్రీ భగవానుడు ఇట్లు పల్కెను, ఓ అర్జున, కర్మ సన్యాసము, కర్మయోగము ఇవి రెండూను పరమ శ్రేయస్కరమైనవి. కాకపోతే కర్మయోగ సాధన కాస్తంత సులభమైనది. కావున కర్మ సన్యాసము కన్నను సులభతరమైన కర్మయోగమే శ్రేష్టమైనది. ఓ అర్జున, కేవలం కర్మలను విడిచిపెట్టినంత మాత్రాన అతడు సన్యాసి కాజాలడు. ఎవడైతే నిరంతరం ద్వేషం లేకుండా ఆశలను విడిచిపెట్టి జీవిస్తాడో అతడే నిత్య సన్యాసి అని తెలుసుకొనుము. ఈ విధంగా సుఖదుఖములు, లాభ నష్టములు అనే ద్వంద్వాలను అధిగమించిన వాడు అవలీలగా సంసార బంధనాల నుండి విముక్తిని పొందగలుగుతాడు. జ్ఞాన మార్గము అలాగే కర్మ మార్గము వేర్వేరు ఫలితాలను ఇస్తాయని అజ్ఞానులు భావిస్తుంటారు. కానీ పండితులు అలా చెప్పరు. ఈ రెండింటిలో ఏ ఒక్క యోగాన్ని సక్రమంగా ఆచరించినను అతడు రెండింటి ఫలితాన్ని పొందుతాడు, అనగా ఆ పరమాత్మనే పొందునని భావం. జ్ఞానయోగులు పొందే ఫలితాన్నే కర్మయోగులు పొందెదరు. జ్ఞానయోగము ద్వారా సిద్ధించు ఫలితము అలాగే కర్మయోగము ద్వారా లభించు ఫలితము ఒక్కటేనని ఎవడైతే గ్రహించునో వాడే యథార్థాన్ని గ్రహించినవాడు, అనగా నిజాన్ని తెలుసుకున్నవాడని అర్థం. కానీ ఓ అర్జున, కర్మయోగాన్ని ఆచరించకుండా సన్యాసం పొందడం అనేది సాధ్యము కాని పని. కర్మలను యోగ బుద్ధితో ఆచరిస్తూ జీవించే ముని త్వరలోనే పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. అనగా కేవలం పైకి కాషాయాన్ని ధరించి మనస్సులో మాత్రం కోరికలతో కొట్టుమిట్టాడే వ్యక్తుల కన్నను ఆశ, స్వార్థం, ఫలాపేక్ష లేకుండా సమాజంలో కర్మలను ఆచరించే వ్యక్తే పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందగలడని భావం. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి నలిప్యతే. మనస్సును తన ఆధీనంలో ఉంచుకొని ఇంద్రియాలను నిగ్రహించి అంతఃకరణ శుద్ధితో సమస్త ప్రాణులలోనూ ఆ పరమాత్మనే దర్శించగలిగిన కర్మయోగి కర్మలు చేసినప్పటికీనూ అతడు ఆ కర్మలచే బంధింపబడడు. తత్వజ్ఞానం ఎరిగిన యోగి చూచుచూ, వినుచూ, స్పృశిస్తూ, వాసన చూస్తూ, తినుచూ, నడుస్తూ, నిద్రపోతూ, శ్వాసిస్తూ, మాట్లాడుతూ, పట్టుకుంటూ, విడిచిపెడుతూ, కనులు తెరచుచూ, మూయుచూ ఉన్నప్పటికినూ అవన్నీయు ఇంద్రియములు తమ తమ విషయముల యందు ప్రవర్తించుచున్నాయని, తాను ఏ కర్మలు చేయడం లేదని భావించును. ఎవడైతే తన కర్మలన్నింటినీ భగవదర్పణముగా భావించి ఆసక్తి లేకుండా కర్మలను ఆచరిస్తాడో అట్టివానికి తామరాకుపై నీటి బిందువు వలె పాపములు అంటవు.
కర్మయోగులనేవారు ఆసక్తి మరియు ఆపేక్షలను విడిచిపెట్టి శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియముల ద్వారా ఆత్మశుద్ధి కోసం మాత్రమే కర్మలను ఆచరిస్తారు. నిష్కామ కర్మయోగి కర్మఫలాన్ని విడిచిపెట్టి నిశ్చలమైన శాంతిని పొందును. అలా కాకుండా ఫలాశక్తితో కర్మలు చేసేడివాడు కర్మబంధంలో చిక్కుకుంటాడు. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్థే సుఖం వశి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్నకారయన్. ఆత్మనియంత్రణ కలిగిన యోగి సమస్త కర్మలను మనస్సులోనే త్యజించి తాను ఏ కర్మను చేయకుండా ఇతరులచే చేయించకుండా నవద్వారములు కలిగిన ఈ శరీరమనే నగరంలో నివసిస్తూ సుఖంగా ఉంటాడు. వివరణ: ఆత్మజ్ఞానాన్ని పొందిన వ్యక్తి ఈ శరీరం అనేది ఓ నగరమని, ఆ శరీరానికి ఉన్న 9 రంధ్రాలు 9 గుమ్మాలని, వాటి ద్వారా జరిగే పనులన్నీ ఈశ్వరుని సొత్తని, నేనేమీ చేయడం లేదని, నేను కేవలం సాక్షిని మాత్రమేనని భావించి పరమశాంతిని పొందెదరని భావం. పరమేశ్వరుడు లోకంలోని జీవుల యొక్క కర్మలకు, కర్తృత్వానికి, కర్మఫల సంబంధానికి కారకుడు కాదు. ఇవన్నీ ప్రకృతి స్వభావం ద్వారానే జరుగుతున్నాయి. అనగా గుణాలు గుణాలయందే ప్రవర్తిల్లుచున్నాయని భావం. చిన్న గమనిక: ఇక్కడ పరమేశ్వరునకు ఆత్మకు భేదం లేదని గ్రహింపు. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరునికి ప్రాణుల యొక్క పాపపుణ్యాలతో ఏమాత్రము సంబంధము లేదు. అజ్ఞానం జ్ఞానాన్ని కప్పివేయడం వల్ల జీవులు మోహంలో చిక్కుకుంటున్నారు. అనగా ఆత్మకు పాపపుణ్యాలతో ఏమాత్రము సంబంధము లేదు. ఇవన్నీ అజ్ఞానము ద్వారానే జరుగుచున్నాయని గ్రహింపుము. ఎప్పుడైతే జ్ఞానం ద్వారా జీవులు అజ్ఞానాన్ని రూపుమాపుకుంటారో అప్పుడు ఆ జ్ఞానం సూర్యుని వలె ప్రకాశిస్తూ పరమ సత్యమైన పరమాత్మ స్వరూపాన్ని సాక్షాత్కరింపజేయును. నిరంతరం ఆత్మనిష్ట ద్వారా ఆ పరమాత్మ యందే మనస్సును, బుద్ధిని నిలిపి జ్ఞానం ద్వారా తమ తమ పాపాలను తొలగించుకొని పరమ మోక్షాన్ని పొందెదరు. అనగా ఈ జనన మరణ చక్రాల నుండి శాశ్వత విముక్తిని పొందెదరని భావం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకే చ పండితా సమదర్శినః. జ్ఞాని అనేవాడు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడిని, గోవును, ఏనుగును, కుక్కను, అలాగే చండాలుడిని సమాన దృష్టితోనే చూచెదరు. అనగా అన్ని ప్రాణుల యందు ఆ పరమాత్మనే చూడగలరని భావం. ఎవరి మనస్సు సమత్వ భావంతో స్థిరంగా ఉంటుందో అట్టివారు ఈ జన్మలోనే పూర్తి జగత్తును జయించెదరు. ఎందుకంటే బ్రహ్మమనేది సమత్వమైనది, దోషరహితమైనది. కావున సమాన దృష్టి కలిగిన జ్ఞానులు బ్రహ్మలోనే స్థిరంగా ఉంటారు. అనగా ముక్తిని పొందెదరని భావం. స్థిరమైన బుద్ధి కలిగిన బ్రహ్మజ్ఞాని ప్రియమైనది లభించినప్పుడు ఆనందంతో ఉప్పొంగడు. అలాగే అప్రియమైనది లభించినప్పుడు కలత చెందడు. అతడెప్పుడు మోహరహితుడై పరబ్రహ్మమునందే స్థిరంగా నిలిచియుండును. ప్రాపంచిక సుఖాలయందు ఆసక్తి లేనివాడు తన అంతరాత్మయందే నిజమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. అటువంటి బ్రహ్మనిష్ట కలిగిన వారు ఎప్పటికీ తరగని శాశ్వతమైన సుఖాన్నే పొందెదరు. ఓ కుంతీపుత్ర, ఇంద్రియ స్పర్శల ద్వారా కలిగే సుఖాలు నిజానికి దుఃఖకారకములు. ఆ సుఖాలకు ఆద్యంతములు గలవు. అనగా అవి తాత్కాలికమైనవి. కావున జ్ఞాని అనేవాడు వాటి పట్ల ఆసక్తిని చూపడు. ఎవడైతే ఈ శరీరం పడిపోకముందే కామ క్రోధాల వల్ల కలిగే ఆవేశాన్ని జయించగలడో వాడే యోగంలో స్థిరుడై నిజమైన ఆనందాన్ని పొందుతాడు. ఎవడు తనలోనే ఆనందాన్ని పొందుతాడో, తనలోనే తృప్తి చెందుతాడో, తనలోనే వెలుగును కనుగొంటాడో ఆ యోగి బ్రహ్మస్వరూపుడై శాశ్వతమైన బ్రహ్మ నిర్వాణాన్ని పొందును. జ్ఞానం ద్వారా రాగద్వేషాలనే ద్వంద్వాలను జయించి సమస్త ప్రాణుల అభ్యున్నతికై కృషి చేసే మహాత్ములు పాపాల నుండి విముక్తిని పొంది బ్రహ్మ నిర్వాణమును పొందెదరు. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధాల నుండి విముక్తులై మనస్సును నియంత్రించి ఆత్మజ్ఞానాన్ని పొందిన జ్ఞానులకు సమస్తము బ్రహ్మ నిర్వాణముగానే గోచరించును. అనగా అంతటా పరమశాంతినే పొందెదరని భావం.
బాహ్య విషయాల నుండి మనస్సును మళ్లించి దృష్టిని కనుబొమ్మల మధ్యలో నిలిపి నాసిక యందు ప్రసరిస్తున్న ప్రాణాపాన వాయువులను అనగా ముక్కు ద్వారా పీల్చే గాలిని విడిచే గాలిని సమన్వయపరుస్తూ ఇంద్రియాలను మనస్సును బుద్ధిని నియంత్రించి మోక్షమే పరమ లక్ష్యంగా భావించి ఆశను భయాన్ని క్రోధాన్ని జయించినట్టి మునీంద్రుడు ఎల్లప్పుడూ విముక్తుడే అవుతాడు. అనగా బయట విషయాల గురించి ఆలోచించకుండా కనుబొమ్మల మధ్యలో దృష్టిని నిలిపి శ్వాసపై ధ్యాసతో మనస్సును నిగ్రహించి ఆశను భయాన్ని క్రోధాన్ని గనక విడిచినట్లయితే అతడు తప్పక ముక్తిని పొందగలడని భావం. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి. నేనే అన్ని యజ్ఞములకును తపస్సులకును భోక్తను, నేనే సమస్త లోకాలకు అధిపతిని, నేనే సకల ప్రాణులకు ఆత్మీయుడను అని తెలుసుకున్నవాడు పరమశాంతిని పొందును అని కృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాసయోగో నామ పంచమోధ్యాయ. ఈ విధముగా శ్రీమద్భగవద్గీతలోని 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగం ముగుస్తుంది. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేసిన ప్రధాన బోధనలు: సన్యాసము మరియు కర్మయోగం ఈ 2 మార్గాలు మోక్షానికి దారితీస్తాయి. కానీ కర్మయోగాన్ని ఆచరించడం సులభం. తనలోనే ఆనందాన్ని, తృప్తిని, సంతోషాన్ని పొందేవాడు కర్తవ్య బంధనాల నుండి విముక్తుడవుతాడు. అతడే నిజమైన జ్ఞాన యోగి. ఇంద్రియ సుఖాలు తాత్కాలికమైనవి, అవి ఎప్పటికీ దుఃఖాన్నే మిగుల్చును. శరీరాన్ని విడవకముందే కామక్రోధాలను జయించినట్లయితే వాడు నిజమైన సుఖాన్ని పొందగలుగుతాడు. ఎవరైతే ఆత్మలోనే ఆనందాన్ని కనుగొంటారో వారే బ్రహ్మ నిర్వాణాన్ని పొందెదరు. బయటి విషయాల నుండి మనస్సును నిగ్రహించి శ్వాసపై ధ్యాసతో ధ్యాన నిమగ్నులైన వారు మోక్షానికి అర్హులని గ్రహింపుము. ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని నియంత్రించి ఆశను, భయాన్ని, క్రోధాన్ని జయించిన వాడు ఎల్లప్పుడూ విముక్తుడే అగును. భగవంతుడు ఎక్కడో లేడు, సదా నీ హృదయంలోనే కొలువైయున్నాడని తెలుసుకుని నిత్య సంతుష్టుడవై సమస్త జీవరాశులలోనూ ఆ పరమాత్మని దర్శిస్తూ సత్కర్మల ద్వారా ఆ పరబ్రహ్మను చేరుకోవాలని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని ద్వారా సమస్త లోకాలకు తెలియజేశారు. కావున మనమందరము జ్ఞానంతో కర్మలను ఆచరించడం ద్వారా పరమశాంతిని పొందగలమని గ్రహింపు. తదుపరి అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ యోగి లక్షణాలను, ధ్యాన సాధన రహస్యాలను, ఆత్మ సంశయాలను గూర్చి తెలియజేయును. త్వరలో మళ్ళీ కలుద్దాం. సమస్త లోకా సన్మంగళాని భవంతు. మీ కాలాగ్ని.